తణుకు నియోజకవర్గం ఇరగవర మండలం రేలంగి గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో కొబ్బరి చెట్టు విరిగిపడి 2 మహిళలు 7 గ్రామస్తులు గాయాల బారిన పడడం దురదృష్టకరమని, జరిగిన దుర్ఘటన వల్ల క్షతగాత్రులను తణుకు ప్రభుత్వ ఆసుపత్రి నందు పరామర్శించి వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకుని వారికి మనోధైర్యం కల్పించిన మాజీ శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో జన సమీకరణ చేసి పేదవారికి బలి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 2 మరణానికి బాధ్యులైన తణుకు ఎమ్మెల్యే కారుమూరు వెంకట నాగేశ్వరరావు దీనికి బాధ్యత వహించాలని, ప్రభుత్వం వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు తణుకు నియోజకవర్గం రేలంగి గ్రామంలో స్థానిక శాసనసభ్యులు అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఈరోజు కొబ్బరి చెట్టు కూలి 2 దుర్మరణం చెందటం చాలా బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మరొక 7 గాయాల పాలై ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందడం జరుగుతుంది. వారందరూ కూడా ఆరోగ్యంగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరికి ఈ ఘటన ఒక నిదర్శనం. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అన్నిటికీ కూడా తిలోదకాలు ఇచ్చి ఒక రూల్ లేకుండా అనేక విధాలుగా సమావేశాలు పెట్టడం కానీ, సభలు పెట్టడం కానీ, ఈరోజు కరోనా కంట్రోల్లో కానీ, అలాగే ఈరోజు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంతో ఒక విధి విధానాలకు విరుద్ధంగా ఈరోజు సభలు పెట్టి దానికి ఒక నిదర్శనం ఈరోజు జరిగినటువంటి ఘటన. ముఖ్యంగా నిన్నటి నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈరోజు ఈ రేలంగి గ్రామంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పి ఇంటింటికి తిరిగి అందరినీ అక్కడికి మొబిలైజ్ చేసి సమావేశం నిర్వహించడం మొదటి తప్పు. అలాగే ఈరోజు పట్టాలు రాని వారికి కూడా అక్కడ పట్టాలు రాస్తామని చెప్పి ఈరోజు అక్కడ ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు రేలంగి మెయిన్ విలేజ్లో ఉంటూ గమలపాడుకి సభకి వెళ్ళారంటే వీళ్ళు ఏ విధంగా అబద్ధపు ప్రచారాలు చేసి వాళ్ళందరినీ కూడా సభకి తీసుకెళ్లారు. అక్కడ ఎక్కువగా ఒత్తిడికి గురి చేసి అందరినీ కూడా అటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి వీళ్ళ ప్రచారాల ఆర్భాటాల కోసం ఏర్పాటు చేసి ఈరోజు ఇటువంటి సంఘటనకి కారకులైనటువంటి ఈరోజు నాయకులు ఇక్కడ ఉన్నారు. ఈరోజు వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మాకు పట్టాలు రాలేదు కానీ పట్టాలు ఇస్తామని చెప్పారు. పట్టాలు ఇస్తామని చెప్పడం వల్ల లేకపోతే పట్టాలు రాస్తామని చెప్పారు, దానివల్ల వెళ్ళామని చెప్తున్నారు. నిన్నటి నుంచి ఎలక్షన్ కోడ్ రావటం ఈరోజు ఈ విధంగా ఏ విధంగా ఈ సభను ఏర్పాటు చేశారనేది కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు?